ఏమేమి వెపన్స్ వాడతారు, ఎలాంటి పరిస్థితిలో ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, అదేవిధంగా మనం ఏదైనా క్రైమ్ సాల్వ్ చేసినప్పుడు, ఏదైనా నేరాలు జరిగినప్పుడు ఆ నేరాలను మనం ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఆ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏమేమి అవసరం ఉంటుంది, ఇవన్నీ కూడా ఈరోజు లైవ్ గా చూడొచ్చు. ఫిలంలన్నీ చూస్తుంటారు కరెక్ట్. మీరు మహేష్ బాబు ఏ ఫ్యాన్ అయినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే, ఇంకా పవన్ కళ్యాణ్ దగ్గర లేనటువంటి వెపన్స్ కూడా ఇక్కడ ఉంటాయి. అవన్నీ స్టోరీలు ఫిలంలు చూపిస్తారు కానీ ఇక్కడ లైవ్ గా చూడొచ్చు. ఓకే, ఇవన్నీ దానిలో చూసి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, పోలీస్ ప్రతిరోజు మీరందరూ సేఫ్ గా ఉండాలి, మీరందరూ ప్రశాంతంగా స్కూల్ కాలేజీలు అటెండ్ చేసుకోవాలి. ఇవన్నీ చేయడానికి పోలీసు వాళ్ళు ఎంత కృషి చేస్తారు, ఎలాంటి డ్యూటీస్ ని ఎలా నిర్వహిస్తారని మీరు చూసుకోవాలి ఈరోజు. ఓకేనా? సో ఇనాగ్రేషన్ అయిన తర్వాత అందరూ వచ్చేసి ఏమేమి డౌట్స్ ఉంటే మా వాళ్ళు రెడీగా ఉంటారు. సో ఏం డౌట్స్ ఉంటే అడిగేయండి. ఓకే అమ్మా? సో ఆల్ ద బెస్ట్. కరోనా టైం మీరు అందరికీ బాగా కలిసి వచ్చింది. స్కూల్ లేవు, కాలేజ్ లేవు, ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్. సో అయిన తర్వాత కూడా బాగా గట్టిగా చదువుకోవాలి. చదివి మీరందరూ కూడా పోలీస్ ఆఫీసర్స్ అవ్వాలి. ఓకేనా? చలో, ఆల్ ద బెస్ట్. అజిత్ సిన్హా రాంకీనా అక్కీనా, అది ఇంటి పేరు అయింది. రియల్ పేరు ఏంటి? రూపాదేవి. వెరీ గుడ్. నీ పేరు? ఎందుకు మాట్లాడలేదా శ్రీమా? ఓకే. మీడియా అది బెటర్. అది మీరు హోప్ వేశారు కదా, అది అలాగే ఉంచండి. ఇది కూడా కొద్దిగా కొంచెం ఈ వైపు పెట్టుకుంటే బెటర్. ఎక్సైటెడ్ ఆల్ ఆఫ్ యూ. సో వారి పిల్లలు మీరు ఎలా చెప్తారంటే, ఈ 12 బోర్డ్ ఏం వాడుతున్నాము ఇవన్నీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ బ్లాక్ సార్, లేటెస్ట్ మోడల్ సార్, యూఎస్ఏ కంట్రీ సార్. అలాట్ చేశారు కదా సార్? ఇంకా ఇవి కొత్తగా వచ్చింది సార్, 1 month అవుతుంది సార్. ఇంకా ఎవరికి అలాట్ చేయలేదు సార్. మీరు అలాట్ తీసుకుంటే యూఎస్పీ అండ్ అబౌవ్ మన హెడ్ క్వార్టర్ కూడా 10 ఇచ్చారు సార్. హెడ్ క్వార్టర్ 10 ఇచ్చారు సార్. 10 ఇచ్చారు సార్. ఇది కూడా చూపించండి. ఎంఎస్ఆర్ సార్. సార్ వెరీ సీరియస్ ఇష్యూ. ఫోటోలు తీసుకుంటున్నాను. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది క్రౌడ్స్ వస్తుంటారు, చాలా మంది గుంపులు కూడా. ఇందులో 4 రకాలైనటువంటి సెల్స్ ఉపయోగించవచ్చు. ఇది ఇండియా మేడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తిరుచునాపల్లి మెడ్రాస్ వారు తయారు చేశారు. ఇండియా మేడ్. అంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అర్థం అంటే ఎక్కువ గుంపుని దూరంగా ఉన్నవారు మనం జాగ్రత్త కాకుండా రోబోట్ వస్తారు. అది రైట్ బీపీ ప్లేట్ లేటెస్ట్ కటింగ్ ఎడ్జ్. ఇవన్నీ కిట్స్ కూడా ఒకసారి మీరు ఇవన్నీ కవర్ అయిన తర్వాత మీరు ఒకసారి చూడండి. వెరీ నైస్. ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీడియా వరకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫోర్స్
వెహికల్స్తో పట్టించారు. ఇది ఓల్డ్ సార్ ఆపోజిట్. మీరందరికీ తెలుసు, కమామరేషన్ వీక్ సందర్భంగా ఈరోజు ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ను మనం అరేంజ్ చేయడం జరిగింది గుంటూరు రూరల్ జిల్లాలో. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతిరోజు పోలీస్ వాళ్ళు, నిన్న కూడా కమామరేషన్లో అందరూ ఆఫీసర్స్ చెప్పడం జరిగింది, నేను చెప్పాను, ఎంతో ధైర్యంగా ఎంతో కృషి చేసి ఏదైనా సిచ్యువేషన్ ఉండొచ్చు చాలా గర్వంగా రోడ్డు మీద నిలబడి, ఎండాకాలం ఉండొచ్చు, వర్షాకాలం కాలం ఉండొచ్చు, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ చాలా చక్కగా కృషి చేస్తూ ప్రజలకి సేవలు అందిస్తుంటారు. పబ్లిక్కి మనం ఏ విధంగా డ్యూటీస్ని నిర్వహిస్తున్నామో, ఎంత కష్టాలను మనం ఎదుర్చుకొని ఈరోజు మనం విధి నిర్వహణలో మనం పని చేస్తున్నాము. అదేవిధంగా ప్రతిరోజు డ్యూటీనా చేస్తున్నప్పుడు వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ దట్ వీ యూజ్ అంటే, మాబ్ వచ్చి ఉండొచ్చు, మాబ్ను డిస్పర్స్ చేయడానికి ఎలాంటి మనము షెల్స్ యూజ్ చేస్తాము, ఉగ్రవాదులతో పోరాడుతున్నప్పుడు, తీవ్రవాదులతో పోరాడుతున్నప్పుడు ఎలాంటి గన్స్ వాడతాము, అదేవిధంగా నేరాలు జరిగినప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో ఈరోజు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఎలాంటి మనము టెక్నాలజీని వాడి నేరస్తులను పట్టుకుంటున్నాము, ఇవన్నీ చాలా ఓపెన్గా ఈరోజు చూపించడం జరుగుతుంది. దెర్ ఆర్ 2 థింగ్స్ టు ఇట్. నంబర్ 1, ఇది చూడడం వల్ల పబ్లిక్లో కాన్ఫిడెన్స్ ఆన్ పోలీస్ ఇంక్రీజెస్. రెండోది, ఎంత క్లిష్టమైన పరిస్థితిలో పోలీసు వాళ్ళు పని చేస్తున్నారని ఒక వారకు అర్థమవుతుంది. సో దీస్ ఆర్ ద 2 మేజర్ ఇంపాక్ట్. అదేవిధంగా మనం మర్చిపోకూడదు, ప్రతి ఒక్క ఆఫీసర్ ఇప్పటి వరకు చేస్తున్న త్యాగాలు, ఎంతో గొప్పగా చేస్తున్న పనులు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో పబ్లిక్ షుడ్ నో ద సాక్రిఫైసెస్, దే షుడ్ నో ద హార్డ్ వర్క్. అదేవిధంగా పోలీస్ ఏ టెక్నాలజీ వాడి ఏదేది వాడతారో ఆయుధాలు, ఇవన్నీ కూడా మనము చెప్పడానికి ఓపెన్ హౌస్ పెట్టడం జరిగింది. కోవిడ్ వల్ల కొద్దిగా పబ్లిక్ గ్యాదరింగ్ కూడా తక్కువ ఉంది, బట్ ఐ రిక్వెస్ట్ ఎస్పెషలీ మా గుంటూరు జిల్లా ప్రజలకు అందరికీ నా రిక్వెస్ట్, ప్లీజ్ కమ్ టు అవర్ గ్రౌండ్ హియర్, ఏఆర్ గ్రౌండ్కి రండి. చాలా చక్కగా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ చాలా సేఫ్గా శానిటైజ్డ్ అట్మాస్ఫియర్లో అన్నీ చూపిస్తాము. ప్లీజ్ కమ్, హ్యావ్ ఎ లుక్, యూ విల్ బి రియలీ అమేజ్డ్. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మీకు, ఎన్ని వెపన్స్ ఉంటాయి, ఎన్ని టెక్నాలజీ వాడతాము, ఎన్ని రకాల టెక్నాలజీస్, ఎన్ని రకాల మనం ఇబ్బందులు పట్టి డ్యూటీలు చేస్తామని మీకు చాలా ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. సో ఐ రిక్వెస్ట్ ద మీడియా పీపుల్ ఆల్సో, మీరు వెపన్ చూడండి, సో టెక్నాలజీ కిట్స్ ఎలా వాడుతున్నారు చూడండి. అదేవిధంగా మనకి మీ డౌట్స్ ఉంటే అడగండి, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వెనకెళ్ళండి అమ్మా. మీరు అనుకుంటారు కదా పోలీసు వాళ్ళు పరేడ్ చేస్తారని, మా పోలీస్ బాస్ కూడా పరేడ్ చేస్తారు. చూడండి ఒకసారి అందరూ. క్లాస్ కొట్టాలా నెక్స్ట్ ఆఫ్టర్ చేయించండి. చూడలేదు Jump.